నా పేరు వెంకటేశ్వర్లు అన్న. నేను ఆటో డ్రైవర్ అన్న. పిఎన్బి బస్ స్టాండ్ సెక్రటరీని నేను. అంటే ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన 10,000 చెప్తున్నారు ఆటో డ్రైవర్లుగా అని చెప్తున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు మీకు ఎటువంటి మేలు చేశారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎటువంటి మేలు జరిగింది, ఏం చెప్తారు అట్లా? జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు మాకు అర్థం కావట్లేదు. ప్రచారం మాత్రం భారీ ఎత్తున ప్రచారం అవుతుంది. 10,000 ఇచ్చి 10,000 ఇచ్చింది. ఎవరికి ఇచ్చాడు 10,000? ఓనర్లకి, డ్రైవర్లు అందరికి ఇస్తానని ఆ రోజు మాట వాగ్దానం చేశాడు. ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్ 10,000 ఇస్తాను. ప్రతి ఆటో డ్రైవర్ ఆ రోజు చెప్పిన మాట మర్చిపోయాడు ఏంటో మాకు తెలియదు. ఇచ్చింది ఓనర్కి. ఆ ఓనర్ కూడా ఎవడు వాడు అనుకూలమైన వ్యక్తులు వాళ్ళకి ఇచ్చాడు, అంతేగాని అందరికి ఇవ్వాల. అంటే 100కి 10% కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. 10 అంతకంటే దాఖలు లేవు. వాళ్ళ వరకు ఇచ్చాడు, అందరికి ఇచ్చారని అబద్ధం. నేను ఒక ఓనర్ని, నా ఇంట్లో కరెంటు బిల్లు అవి పెరిగినాయి అని చెప్పి నాకు ఇవ్వాల. వాస్తవంగా వాళ్ళు చెప్పుకోవడానికి ముందుకు వెళ్తున్నారు కానీ ఎవరికి ఇవ్వాల. అసలు నువ్వు మాట ఏమి ఇచ్చావు? ప్రతి ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తాను. అసలు అక్కడే మాట తప్పావు నువ్వు. ప్రతి ఆటో డ్రైవర్ ఇవ్వకుండా ఓనర్కి అనౌన్స్మెంట్ చేసి ఇచ్చావు. ఓనర్ అన్నాడు లక్షాధికారి, వాడు 4-5 ఆటోలు ఉన్నాడు లక్షాధికారి. వాడికి ఇవ్వడం ఏంటి? డ్రైవర్ అన్నోడికి ఆ ఉపాధి చూపెట్టాలి, వాడిని ఆదుకోవాలి, ఈ విధంగా ఉండాలి. కానీ ఇది మాత్రం తప్పుడు ప్రచారం అన్న. 10,000 ఎవరికి ఇవ్వలేదు, ఎటువంటి సహాయం చేయలేదు. ఆ ఇచ్చిన డబ్బులు కూడా అందరికి అందించబడలేదు. వాళ్ళకి మాత్రం ఎటువంటి సాయం చేయలేదు. ఆటో డ్రైవర్లు మాత్రం మహా అయితే 10 మంది బతుకుంటారేమో ఈ డబ్బులు తీసుకొని. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉందండి? మీకు రోడ్ ట్యాక్స్లు, లైఫ్ ట్యాక్స్లు అన్నీ తీసేశారని అంటున్నారు. మరి ఎలా ఉపయోగపడింది మీకు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటో డ్రైవర్ల మీద రోడ్ ట్యాక్స్ పూర్తిగా ఎత్తేసాడు. ఆ తర్వాత వేరే ట్యాక్స్ ఒకటి, గ్రీన్ ట్యాక్స్ ఒకటి ఉంది, అది కూడా ఎత్తేసాడు. ప్లస్ అతని ఆధ్వర్యంలోనే రోడ్లు శుభ్రంగా ఉండేవి. ముందు ఎటు పోయినా కానీ మా బండికి రిపేర్ వచ్చేది కాదు. ఈ రోజు రోడ్లు చూసుకుని మరీ దరిద్రం. అలాంటి దరిద్ర రోడ్లని మేము నడుపుతుంటే మా బళ్ళు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి బండి బాగు చేయించుకున్నాం మాకు అర్థం కావట్లా. వాస్తవంగా అయితే ఈ రోడ్ల పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది ఆ రోజుల్లోని ఈ చలన రూపంలో కానీ లేకపోతే రోడ్ల పరిస్థితులు కానీ అన్నీ మెరుగుపరిచి, ఈ చలనలో చాలా తక్కువ 110 రూపాయలు కేసు ఉండేది ఆ టైంలో. సొక్కా వేసుకోపోయినా ఎదురు ప్యాసింజర్ కూర్చో 110 రూపాయలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైంలో 1,035 రూపాయలు కేసు. 1,035 రూపాయలు నో పార్కింగ్లో పెడితే 1,035, ఎదురు మనిషి కూర్చోబడినా 1,035, రాంగ్ పార్కింగ్ చేస్తే 1,035, సిగ్నల్ జంపింగ్ చేస్తే 1,000. ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మందలిచ్చి పెట్టాడు ఏ రూపంలో అందరూ కరెక్ట్గా ఉండాలని. 120 రూపాయలతో చలన చెప్పుకొని కేసు కట్టుకునే రూపం ఉండేది. కానీ ఇంత దారుణంగా వేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈరోజు గ్యాస్ ఛార్జీలు ఎలా ఉన్నాయన్నా? ఏంటి మీకు సరిపోతున్నాయా? రేట్లు కానీ ఎలా ఉన్నాయి? మంచి క్వశ్చన్ అడిగామన్నా. ఆ రోజు ఉన్నది గ్యాస్ కానీ ఈ రోజు ఉన్న గ్యాస్ కానీ నక్కగా నాగలో కానీ అంత తేడా ఉందన్న. ఆ రోజు 65 రూపాయలన్న చంద్రబాబు గారి టైంలో. ఈ రోజు 115 రూపాయలన్న కేజీ గ్యాసు. 115 రూపాయలు పెట్టి తిప్పుతున్నాం. ఆ రోజు రోడ్లు మొత్తం సామరస్యంగా ఉండేది, ఎక్కడ గతుకులు లేకుండా సామరస్యం ఉండేది. కేజీకి 30 కిలోమీటర్లు. ఈ రోజున అదే కేజీకి 20 కిలోమీటర్లు వెళ్తాను కూడా గగనం. అంత దారుణంగా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బంకులు లేవు అని తెలిసి ఆమోదించి విజయవాడ సిటీ పరిధిలో మాకు తెలిసినంత వరకు మా కృష్ణా జిల్లాలో కొన్ని 100 బంకులు సిఎన్జి బంకులు పెట్టాడన్న. ఈరోజు వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ఉన్న బంకులు కూడా మూసేసుకున్న ప్రభుత్వం చేస్తుందన్న. ఈ కారణం ఏంటంటే వాళ్ళకి ప్లేస్ ఇవ్వట్లా, బంకులు పెడతానికి ప్లేస్ ఇవ్వట్లా. ప్లేస్ ఇస్తే ప్రజలకి ఎక్కడెక్కడ బంకు పెట్టుకొని ఏర్పాటు చేసి సేవ చేస్తారు. అసలు ప్లేస్ ఇవ్వకపోతే బంకులు ఎక్కడ ఉండొస్తాయి? ఉన్న బంకుల్లోనే అటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ సిఎన్జి కానీ 3 నడపాలి. ఒక బంకులో కనీసం ఇన్ని వెహికల్ రావాలని చాలా కష్టంగా ఉన్నది. ముందు బంకులు ప్రత్యేక మార్గం చూపెడితే ప్లేసు, ఆ ప్లేస్ వల్ల
ఆ బంకులు పెరుగుతూ ఉంటుంది, డివైడ్ అయిపోతుంది, ట్రాఫిక్ సమస్య ఉండదు. ఈ ఎదవ వచ్చిన తర్వాత మా బతుకులు మాత్రం చిన్న భిన్నం అయిపోయినాయి అన్న. ఇప్పుడు 115 రూపాయలు పెట్టి గ్యాస్ కొట్టించుకున్నా కానీ కేజీకి 30 కిలోమీటర్లు తిప్పలేని పరిస్థితి. ఎక్కడ చూసిన గతుకులు రోడ్లు 20 కిందే, మళ్ళీ 20 పైకి వెళ్ళదు మైలేజీ. అంత దారుణంగా అయిపోయి దానికి రిపేర్లు, దాన్ని బండి రిపేర్ చేయించుకోవాలంటే నెలకు వచ్చేసరికి దరిదాపు 10-15 వేల రూపాయలు పైన పడుతుంది. బండికే పెట్టాలా, గ్యాసే కొట్టియాలా, మా ఇంట్లో చూసుకోవాలా, దానితో దౌర్భాగ్య బతుకు. ఎప్పుడన్నా ఆదివారం పూట శుభ్రంగా పిల్లలతో కలిసి ఇంట్లో ఉందామన్నా కానీ కేజీ మాసం కూడా కొడుకునే పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. అంటే ఈ డబ్బులు వేస్తున్నాను నవరత్నాలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈ రోజున. అవన్నీ మీకు ఉపయోగపడట్లేదు అంటారా? ఏంటి పరిస్థితి అన్న? డబ్బులు అదే చెప్తున్నాను ఇందాక కూడా. ఆటో డ్రైవర్లు మొత్తానికి 10,000 అన్నాడు, అక్కడే మోసం చేయడు. ఇక్కడికి వచ్చేసరికి అమ్మ ఓడి అన్నాడు, అయ్యి ఓడి అన్నాడు, బామ్మ ఓడి అన్నాడు, దాని అమ్మ ఓడి అన్నాడు. ఈ అమ్మ ఎవడికి ఇచ్చాడు అన్నాడు. అది కూడా కుక్కలింకులు పెట్టేసి అన్ని ఓడిలో కూడా ఏదో లబ్ధి పొందింది ఇంట్లో వాస్తవమే. ఆ వాస్తవమైన ఒడికి ఎన్ని జత చేశాడు. నిత్యావసర సరుకులు కానీ బియ్యం, ఎప్పుడన్నా బియ్యం 1600 రూపాయలు బస్తా కొనుక్కున్నామన్నా ఈ రోజులు 1650 రూపాయలు 25 కేజీలు బియ్యం బస్తా. ఆ రోజుల చంద్రబాబు నాయుడు టైంలో అంతా 600, 700, 800 హైయెస్ట్. అప్పటికే చంద్రబాబు గారు తిట్టుకునే వాళ్ళం, అయ్యా ఏంటి మా భవిష్యత్తు అని. అలాంటి పరిస్థితిలో ఉన్నాం తీసుకొచ్చి ఈరోజు 1600 పెట్టుకుంటున్నాం. ఉల్లిపాయలు అంతా, టమాటాలు అంతా, పంచదార అంతా, పప్పు ఎంత, ఈ విధంగా చూసుకుంటే ఎన్ని విధాల లాస్ అంటే అన్ని విధాలు. ఈ రోజున కుటుంబాన్ని ఇంట్లో పెట్టి పోషించాలంటే 500 రూపాయలు తీసుకొచ్చినా కానీ బతకలేకపోతున్నాం అన్న. బతికంతా మేము రోడ్డు మీద 1000 రూపాయలు సంపాదిస్తే అందులో 500 రూపాయలు జగన్కే కట్టాల్సి వస్తుంది రోజుకి. ఏంటన్న మా పరిస్థితి? రేపొద్దున మా పిల్లలు ఏంటి? మేమంటే ఎట్లా అయిపోయింది, మా కాలం చెల్లింది. మరి రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి? రేపొద్దున చదువుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు లేదనుకో మేమేదో ఒక ఆటో తోలుకొని బతికేస్తున్నాం. రేపొద్దున మా పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళేం చేస్తారు? వాళ్ళేం బతికేస్తారు? ఇది ఒక్కసారి చాలా తలుసుకుంటే భయం వేస్తుంది అని చెప్పడానికి. మా పిల్లలు ఎలా బతుకుతారని ఆలోచన అన్న. అంటే మందు తీసేస్తానని హామీ ఇచ్చారు, 5 స్టార్ హోటల్లోనే ఉంటుంది మందు, పేదవాడికి అసలు మందు అందుబాటులో ఉండదు అని చెప్పేసి కూడా చాలా హామీలు ఇచ్చారు కదా. మరి ఈరోజు ఎలా ఉంది పరిస్థితి ఏంటి? నువ్వు అన్న మాట నిలబెట్టుకోవయ్యా జగన్ రెడ్డి గారు అని చెప్తున్నా. వాస్తవంగా అయితే నువ్వు మందు మాఫీ చేస్తాను, అసలు మందు దొరకదు అని చెప్పావు. ఆ మాట ప్రకారమే మా భార్య పిల్లలందరూ మీకు ఓటేసారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతున్నా మందు నిలపడం కాదు కదా, మందుకు పిచ్చి మందు వేసి దానికి డబల్ వేసి మా దగ్గర లాగేసుకోండి. ఇంత దారుణమైన స్థితిలో ఉన్నావు నువ్వు. మా రక్తాన్ని మమ్మల్ని పీల్చుతున్నావు. నీ అంత ఎదవ ఎవరు లేరు. మా పిల్లలు, మా భార్య పిల్లలు మొత్తం ఉసిరి మీరు కూడగట్టుకుంటారు. ఇంకా 2 నెలలు ఆగితే దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మా భవిష్యత్తు మారిద్ది. మా భవిష్యత్తుకు గ్యారెంటీ కూడా ఆయన ఇచ్చాడు. ఆ లెక్క ప్రకారమే మేము ముందుకు సాగుతున్నాం అన్నయ్య.